ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలిసి ఈ పాటికి మీ ఫ్యామిలీలో ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అయ్యే ప్లాన్ మాయా చేసే ఉంటుంది. కాస్త అలర్ట్గా ఉండు. రాకేష్. ఎస్, రాకేష్నే. లేకపోతే నువ్వు సంక్రాంతి సంబరాలు చేసి ఫ్యామిలీ అందరినీ వెకేషన్కి తీసుకెళ్ళి రవిని మార్చేశావు. నా చెల్లెలకి ఫ్యామిలీ వాల్యూస్ తెలిసేలా ప్రయత్నం చేశావు. అది నేను గెస్ చేసే నేను ఈ దారి తీసుకున్నాను. ఎలా ఉంది నా అటాక్? శంకర్, దిస్ ఈజ్ నాట్ రైట్ టైం. హాస్పిటల్లో ఏం చేసినా మనకే ఎఫెక్ట్ అవుతుంది. లెట్స్ మూవ్. శంకర్, వాడెన్ని డ్రామాలు చేస్తాడో చేయని, మనం చేయాల్సింది మనం చేద్దాం. పద వెళ్దాం. శంకర్, ఏంటి మా అన్నయ్యకి ఏదైనా జరగరంది జరిగితే చూసి ఆనందిద్దామని వచ్చి ఇప్పుడు సేవ్ అయ్యేసరికి డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతున్నారా? అవును, డిసప్పాయింట్ అయ్యాను. కానీ మీ అన్నయ్య విషయంలో కాదు. నీకు మీ అన్నయ్య గురించి నిజాలు తెలిసేలా చేసి నీ కళ్ళు తెరిపిద్దామని మేము అనుకున్నాం. మీ అన్నయ్య మీదున్న గుడ్డి నమ్మకంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. అందుకు డిసప్పాయింట్ అయ్యాం. నిజం తెలిసే టైం వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయి. అప్పుడు నీ తప్పేంటో నీకే తెలుస్తుంది. నా సంగతి తర్వాత ముందు మీ ఫ్యామిలీ సంగతి చూసుకో. మా అన్నయ్య అయితే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ నీ తమ్ముళ్ళ గతి ఏమవుతుందో పాపం. మాయా, ఏం ప్లాన్ చేసావు? చెప్పు, ఏం ప్లాన్ చేసావు? కూల్, ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు? చూడు మాయా, గొడవ నీకు నాకు మధ్య. వర్ధన్ ఫ్యామిలీ నాశనానికి నువ్వు ట్రై చేస్తున్నావు. వర్ధన్ ఫ్యామిలీని కాపాడడానికి నేనున్నాను. ఇది నీకు నాకు మధ్య యుద్ధం. ఇందులో అనవసరంగా నా తమ్ముళ్ళని లాగొద్దు. అదెలా కుదురుతుంది? నీ వల్ల మా అన్నయ్య అవమానాలు పడి ఆత్మహత్య చేసుకుని అంత దూరం వెళ్ళాడు. మరి నాకు కలిగిన బాధే నీకు కలగాలి కదా. అందుకే నీ తమ్ముళ్ళకి చెక్ పెట్టాను. వెళ్ళి నీ తమ్ముళ్ళని కాపాడుకో. పాపం వాళ్ళ బైక్లో మత్తు పదార్థం పార్సల్ ఉందంత లేక జాలీగా రైడ్ చేసుకుంటూ ఆఫీస్కి బయలుదేరి ఉంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.